అర్జునుడు అడిగిన ప్రశ్న, కర్మయోగం కర్మ సన్యాసం ఈ రెండింటిలో తనకు ఏది శ్రేయోదాయకం అని అడిగాడు. అప్పుడు భగవంతుడు తనకు ఏది శ్రేయోదాయకం అంటే అర్జునుడు లాంటి వాడు సమాజంలో ఎక్కువ మంది ఉంటారు, అందుకని చాలా స్పష్టంగా చెప్పాడు. రెండిటి యొక్క ఫలితం ఒకటే. రెండిటి యొక్క ఫలితం ఏమిటి? మోక్షం, అనంత ఆనందం, అనంత సుఖ ప్రాప్తి, అనంత శాంతి. అది ఫైనల్ రిజల్ట్. అయితే ఈ రెండింటిని ఎలా ఆచరించాలి అనేది చెప్పాడు. నిజానికి రెండు ఒకటే మార్గంలో వెళుతున్నాయి, మోక్షం వైపే. కాకపోతే ముందు తర్వాత అనేది తేడా. నేను 4వ మెట్టు ఎక్కాలంటే ఏం చేయాలి? ముందు 1, 2, 3 ఎక్కర్లేదు. మహా అయితే నాకు ఎక్కువ శక్తి ఉంటే 2వ మెట్టు ఎక్కుతాను, అంతేగా 4వ మెట్టు ఒకేసారి ఎక్కలేం కదా. కాబట్టి కర్మ సన్యాస స్థితిలో నుంచి అటు మోక్షం వెళ్ళాలి. కానీ కర్మయోగం కూడా మోక్షం వైపే తీసుకెళ్తాం. అయితే ముందు కర్మయోగం ఆచరించకపోతే అది ఎలాగుంటుంది? కర్మ సన్యాస స్థితి అనేది దుఃఖమాప్తం, దుఃఖమే కలిగిస్తుంది. ఎందుకంటే అలా ఉండలేడు కాబట్టి, కర్మలను త్యజించి ఉండలేడు, లోపల నుంచి ప్రెషర్ కలుగుతుంది. అందుకని కర్మయోగం ద్వారా వాసనలు క్షయం చేసుకుంటే దాని ఇది తగ్గితే, ఫలాసక్తి తగ్గితే ఈ పరుగులు తగ్గిపోతాయి. అప్పుడు సన్యాస స్థితి అంటే వేరుగా ఉండి చూడగలడు అకర్మ స్థితిలో. అందుకని కష్టం. కాబట్టి కర్మయోగం ఆచరించిన వాడు ఏమవుతున్నాడు? మునిహి, యోగయుక్త మునిహి, ముని అవుతాడు. ముని అంటే ఏంటి? ఎక్కడో ఏదో విషయాన్ని మననం చేసుకోవటం కాదు. మరి ఏమన్నాడు? ముని అంటే ఈశ్వరుడి యొక్క రూపం. ఎక్కడున్నాడు పరమేశ్వరుడు, పరమాత్మ? తన హృదయంలోనే సాక్షిగా ఉన్నాడు. ఆయనకే సమర్పణ చేస్తున్నాడు, ఎవరికో ఎక్కడో చేయటం కాదు. ఇలా నిరంతరము ఆ ఉనికిని తనలో చూసుకునేటువంటి వాడు. అప్పుడు ఏమవుతున్నాడు? అచిరేణ అధిగచ్చతి, అచిరకాలం, కొద్ది కాలంలోనే పరమాత్మను పొందుతాడు కర్మ సన్యాసము ద్వారా. ఇలా కర్మయోగంతో కూడినటువంటి వాడు ఏ విధంగా అంటే 3 కూడా వశంలోకి వస్తాయన్నాడు. విజితాత్మ, విశుద్ధాత్మ, జితేంద్రియ. ఇక్కడ శంకరుడు మాత్రం విజితాత్మ అన్నప్పుడు దేహం అనే చెప్పారు. దేహం అంటే ఏంటి? నిజమే, ఇప్పుడు ఇంద్రియాల వశంలో ఉండాలి. విశుద్ధాత్మ అంటే సాత్వికమైనటువంటి మనస్సు, సాత్వికమైన అంతఃకరణం అన్నప్పుడు. అప్పుడు విజితాత్మ అని ఏమనుకోవాలి? ఈ 3వది మిగిలిన శరీరమే కదా. ఇంద్రియాలు, అంతఃకరణం శరీరమే. అప్పుడు దేహమును జయించడం అంటే ఏమి లేదు. దేహం అని జయించడం అంటే దేహం యొక్క డిమాండ్స్ ఉంటాయి కదా, నిరంతర సుఖం అంటే దేహ సుఖాన్ని కోరు. ఆ డిమాండ్ కాకుండా దేహమును వశంలో పెట్టుకోవడం అంటే తన సాధనకు అనుకూలంగా మలుచుకోవడం. అది సుఖ సాధనం, బాహ్యమైన విషయ అనుభవానికి ఒక ఇన్స్ట్రుమెంట్ గా కాకుండా యోగ సాధనముగా. ఏ ప్రయత్నం చేపితే భోగ సాధనమే అయిపోతుంది. ఎంతో ప్రయత్నం చేస్తే అది ఏమవుతుంది? యోగ సాధనముగా మలుచుకోబడుతుంది. అది ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. అది తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం, సర్వభూతాత్మ భూతాత్మ అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ? సర్వప్రాణుల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మే తన యొక్క ఆత్మ. సో ఇప్పుడు ఏమైపోతుంది? 4వ అధ్యాయంలో చెప్పినటువంటి చివరిగా చెప్పిన విషయం, సర్వప్రాణుల్ని నీలోను నాలోను చూస్తావన్నాడు. అదే ఇక్కడ చేసింది. అది ఇప్పుడు ఏమవుతుంది అంటే ధారణ జరుగుతుంది, ధారణగా తెలుసుకుంటాడు. అలాంటి వాడు కుర్వన్నపి నలిప్యతే. సో ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు అప్పుడు ఏం చేస్తాడు? తన ఇంద్రియాలు, శరీర అవయవములు, అంతఃకరణము అన్నీ పనిచేస్తూనే ఉంటాయి, ఏది ఆగేది లేదు. కర్మ సన్యాసం అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఏది ఆగదు, వాటి పనులు అవి చేసుకుంటాయి. చేస్తున్నప్పటికీ కూడా
అందుకని అన్ని ఇంద్రియాలు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ 10 అన్ని చెప్పాడు. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారంలో అన్ని జరుగుతున్నాయి. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే, వాటి పనులు అవి జరుగుతున్నాయి, చేసుకుంటూ పోతున్నాయి. మరి దానెవరు? సాక్షి మాత్రమే, కేవలం సాక్షి. ఎందుకు? ఆత్మగా అక్కడ తాదాత్మ్యమై నిల్చున్నాడు. ఈ నిరంతరము వాటి నుంచి సాక్షిగా ఉండటమే, చైతన్య రూపమై చైతన్యముతో తాదాత్మ్యం చెందటమే ఇక్కడ. ఇది నిత్య నిరంతర సాధన అవుతుంది. ఎవరికి? కర్మ సన్యాసి. సో ఇప్పుడు చాలా స్పష్టమైంది కదా, కర్మ సన్యాసం అంటే కర్మల్ని వదిలిపెట్టడం కాదు, కర్మలలో సన్యాసం. ఎప్పుడు అవుతుంది? వాటి నుంచి వేరవుతేనే. కర్తృత్వ భావన కట్టేస్తుంది, అవునా? ఒకసారి మెకానిజం అర్థమైన తర్వాత ఏమిటా మెకానిజం? లోపల ఉండేటువంటి సంస్కారములు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారములన్నీ ఏమవుతున్నాయి? కదిలి బుద్ధిలో ప్రేరేపణలు ఇస్తాయి. ఇవి కదా మెకానిజం. ఏంటి? ఇవి కదిలిస్తున్నాయి. ఎక్కడ? లోపల కారణ శరీర స్థాయిలో అవి కదిలి ఇక్కడికి వస్తాయి. ఎక్కడ? సూక్ష్మ శరీర స్థాయికి వస్తాయి. అవి స్థూలముగా శరీరం ద్వారా ఎక్కడికి వెళ్తున్నాయి? విషయాల్లోకి వెళ్ళి పడుతున్నాయి. 3వ అధ్యాయం చెప్పుడు తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. అక్కడ కూడా తత్వాన్ని ఎరిగిన వాడు అన్నాడు, తగులుకోడు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లోకి వెళ్తున్నాయి, అవునా? అక్కడ గుణాహ అంటే సూక్ష్మమైన గుణాలు స్థూలమైన వాటిలోకి వెళ్తున్నాయి. నిజానికి అదే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అది తెలుసుకున్నటువంటి వాడు తగులుకోడు. అలాగే ఇక్కడ ధారయన్ అంటే ఏంటి? ధారణ చేసి ఉంటాడు ఈ భావాన్ని. ఓ అవి వెళ్ళిపోతున్నాయి, వేటిల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఏ ఇంద్రియం వాటి కర్మ చేస్తూ కూర్చు, అంతే. కాబట్టి అలాంటప్పుడు ఏమవుతున్నాడు? తాను కేవలం వాటికి ప్రకాశాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు, అంతే. కానీ అయిపోవే, ఇచ్చేవే, అచ్చేవే అని చెప్పేది లేదు. చూడండి, చేయటం వేరు, చెప్పి చేయించటం వేరు, రెండు ఉన్నాయా? ఇప్పుడు తాను చేయడంలా వేరుగా ఉన్నాడు కదా. మరి ఏమవుతున్నాయి? చెప్పి చేయిస్తున్నాడా? ఆహా, చేయించట్లేదు. ఎందుకని? చెప్పి చేయించేది అహం, అవునా? అహం ఏంటి? నువ్వు అది చూడు అంటే కన్ను చూస్తావు. కోరుకునేది ఎవరు? అహం. ఇప్పుడు ఈయన ఎవరు? అవి వెళ్ళిపోతుంటే చూస్తాం. అవి వాటంతా అవి ఎట్లా వెళ్ళిపోతాయండి? మరి అహం కోరుకుంటే వెళ్ళిపోతాయి. అహం కోరుకునేది ఏముంది? సంస్కారాన్ని బట్టి పోతున్నాయి. అంటే ఇప్పుడు తన ప్రేరణ చేత అవి వెళ్ళట్లేదు, తాను కావాలని వాటిని ప్రేరేపించట్లేదు, ఆ కర్మలు జరుగుతూ ఉంటే వాటిని చూస్తున్నాడు. ఎందుకని? మామూలుగా ఒక వ్యక్తి ఇంద్రియాల విషయాల్లోకి వెళుతూ ఉంటే ఆ విషయాల వల్ల ఏదో ఒక సుఖమో ప్రయోజనమో పొందాలనే ప్రేరణ వస్తూ ఉంటుంది. ఆయనకి తెలుసు, తత్వాన్ని ఎరిగిన వాడు. ఏం తెలుసు అంటే ఈ బాహ్య విషయాల్లో ఏది పసలేదని తెలుసు, అది ఎండమావులే అని తెలుసు. ఎండమావి అని తెలియనంతసేపు ఏం చేస్తాడు? వాటి కోసం, నీళ్ల కోసం పరిగెడతాడు. నీరు ఉందని భ్రమచేత. అది నీరు కాదు, ఒట్టి ఎండమావే అని తెలిసినప్పుడు కనిపించినా కూడా వెళ్ళడు, పరిగెత్తడు. కాబట్టి తనంతట దాంట్లోకి పరిగెత్తడం అంటూ ఉండదు. మరి ఎలా జరుగుతాయి కర్మలు? అదే ఆశ్చర్యం. ఎలా జరుగుతాయి అంటే తర్వాత శ్లోకాల్లో వివరిస్తున్నాడు ఆయన. చూడండి, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా.
బ్రహ్మణి ఆదాయ కర్మాణి యః కరోతి. యహ ఎవరైతే బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మణి అనంటే ఇక్కడ ఈశ్వరుడు అనే అర్థం. అంటే పరమేశ్వరుణ్ణి లో దృష్టి నిలిపి, ఆదాయ అంటే నిలపటం. ఏం నిలపటం? దృష్టిని నిలపటం. నిలుపుతూ సంగం త్యక్త్వ, కాబట్టి కర్మఫల సంగం వాటిని వదిలి ఎవరైతే కర్మల్ని చేస్తాడో సహ పాపేన నలిప్యతే, పాపము అతనికి అంటదు, తగులుకోదు. ఎలాగూ? అంబసా పద్మపత్రం ఇవ, నీటి యందు ఉంటే తామరాకు వలె. తామరాకు ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉంటుంది, కానీ దానికి నీరు అంటదు. తామరాకుల ప్రత్యేకత, అవునా? నీరు అంటారు. అలాగే తామరాకు మీద నీటి బొట్టు అని కూడా అంటారు తెలుగులో. నీటి బొట్టు తామరాకు మీద పడితే అది అంటదు, తడి కాదు. అట్లాగే నీళ్లలోనే ఉంటుంది పద్మపత్రం, అంటే కమలం, దాని యొక్క ఆకు, కానీ దానికి ఇంత కూడా తడి అంటదు. దాని ప్రత్యేక లక్షణం అది. ఈ మహానుభావుడు కూడా ఆయన దృష్టి ఎక్కడుంది? బ్రహ్మణి, పరమాత్మలో ఉంది. కాబట్టి సంగం అనేది పోయింది. ఇప్పుడు చూడండి, సంగం త్యక్త్వ, సంగం త్యక్త్వ అని మాటికి ఆసక్తిని వదులు, సంఘభావాన్ని వదులు 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 అంటారు. అది వదలటం ఎలాగూ? అది వదలాలంటే ఇంకో దాన్ని పట్టుకోవాల్సిందే, అవునా? దేన్ని పట్టుకోకుండా మన మనసు ఉండదు కదండి. మనసుకి ఏం కావాలి? ఇప్పుడు ఏదో ఒక సపోర్ట్, అది చచ్చేదాకా ఏదో ఒకటి పట్టుకోవాలి. ఏది పట్టుకుంటే అది చచ్చిపోతుంది, దాన్ని పట్టుకోవాలి. ఏది పట్టుకుంటే మనసుకు ఆలంబనోడో దాన్ని పట్టుకోవాలి. విషయాన్ని పట్టుకున్నంతసేపు, విషయాల వల్ల వచ్చే ప్రయోజనాన్ని తలిచినంతసేపు అది ఏమవుతుంది? స్ట్రాంగ్ గా తయారైపోతుంది. దానికి ఎక్కువ ఆలంబన విషయాలే. ఆ మేత మేస్తుంటుంది ఎవరు? మనస్సు. మనసు ఏం మేత మేస్తుంది? విషయాలు. సో వాటినే తలుచుకొని ఆ ఇంద్రియ విషయాల్లో తలుచుకున్నప్పుడు అదేమవుతుంది? బలం పెరిగిపోతుంది. కాబట్టి సంగం త్యక్త్వ, వదలాలి వదలాలి. ఏటి వదలాలి? సంగంను వదలాలి. ఏటితో సంగం? విషయాలతో సంగం, లేకపోతే కర్మ ఫలములతో సంగం అంటాడు. అది వదలాలంటే బ్రహ్మణి ఆదాయ, ఇదే ఉపాయం, ఇంకొక మార్గం లేదు. ఇంతకు ముందు కర్మయోగం ఆచరించేటప్పుడు కర్మ ఫలం వదలాలన్నాడు. కర్మ ఫలం, ఇప్పుడు అది లేదు. ఫలం వదిలేటువంటి స్థాయి ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఏం వదలాలి? కర్తృత్వ భావాన్ని వదలాలి కదా. అప్పుడేమిటి? ఇంద్రియాలతో, ఇంద్రియ విషయాలతో కాదు, ఇంద్రియాలతో కూడా ఉండదు. అందుకే ఇంద్రియాలు వాటి విషయానికి వెళ్ళిపోతుంటే ఇది ఎలాగుంటాడు? సాక్షిగా ఉంటుంది. దృష్టి ఎక్కడ ఉంది అంటే పరమాత్మ పైన ఉంది. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అంటే అంత సహజంగా. ఎట్లాగంటే చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు సామాన్య మానవుడికి సాధన ఏమీ లేని వాడికి ఎప్పుడు ఏదన్నా కర్మ చేసినప్పుడు, చిన్నదైనా పెద్దదైనా, గొప్ప కర్మ అయినా మామూలు కర్మ అయినా, ఏది చేసినా నేను చేస్తున్నానని చెప్పకపోయినా అది సహజంగా ఉంటుంది. మనిషి కర్తృత్వ భావన చెప్పక్కర్లే, చెప్తే ఇంకా అహం బాగా పెంచుకున్నట్టు లెక్క. చెప్పకపోయినా బయటికి లోపల మాత్రం ఏముంటుంది? కర్తృత్వ భావన. నేను కర్తని, నేను చేస్తున్నాను లోపల ఉంటుంది. ఎంత సహజంగా ఉంటుందంటే మామూలు అయిపోయి గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది. అది అంత సహజంగా ఇక్కడ ఆ దృష్టిని ఎక్కడ పెడుతున్నాడు? నేను కర్తని అక్కడ దానిపైన పెట్టట్లే, తాదాత్మ్యం లేదు. దేనిపైన? పరమాత్మ పైన పెడుతున్నాడు. అంత సహజంగా. అప్పుడు అక్కడ దృష్టి నిలిపినప్పుడు నేను కర్తని ఎందుకు అవుతుంది? అది కర్తృత్వ త్యాగము పోవాలంటే ఏం చేయాలి? దృష్టి అక్కడే నిలపాలి. ఇప్పుడు కర్మఫల సమర్పణ ఆయనకే చేయటం కర్మయోగంలో అయిపోయింది. ఇప్పుడు కర్తృత్వ త్యాగం కూడా చెయ్యాలంటే నాహం కర్త హరి కర్త. కాబట్టి నేను కర్తను కాదన్నప్పుడు ఎవరి వల్ల ఇది జరుగుతోంది, దేని వల్ల ఇది జరుగుతోంది కదా అనేది అర్థం. కాబట్టి దృష్టి అక్కడ నిలిపినప్పుడు ఈ ఇంద్రియాల్లోకి వెళ్ళిపోతున్నా కూడా
అది ఉండదు. అందుకని పాపం పుణ్యం రెండు అంటావు. పాపం అంటదు, పుణ్యము అంటదు. ఈ రెండు అక్కర్లేదు. అది అందుకని ఇంకోటి, ఇప్పుడు పాపమైన పుణ్యమైన ఎవరికి కర్తృత్వం ఉన్నప్పుడు పాపం పుణ్యం. నేను కర్తని అనుకున్నప్పుడు ఆ పుణ్యం వస్తుంది. అవునా? నేను వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నానండి, నేను స్వామివారికి అభిషేకం చేయించానండి అంట, లేదా ఇంకేదో చేయించామండి అంట, లేదా అక్కడికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఏంటి స్నానం చేసామండి అంటాం, ఏదో పుణ్యక్షేత్రం. ఎవరు చేశారు? నేను. కాబట్టి ఏమవుతుంది? పుణ్యం వచ్చింది, తృప్తి కలుగుతుంది. ఎందుకో నేను ఒక మంచి పని చేశాను. అవునా కదా? కర్తృత్వం ఉంది కాబట్టే అది ఆ పుణ్య ఫలితం లేదా పుణ్య సంస్కారం లోపలికి వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ కర్మ సన్యాస స్థితి అంటే ఏమిటి? ఆ పుణ్యము లేదు, పాపము లేదు, అహంకర్త కాదు. కాబట్టి కర్తృత్వాన్ని వదిలేసినప్పుడు రెండు అంటాం. మరి ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి చెప్పాడు కదా, అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇంద్రియ విషయాలు. వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తున్నాడు, డిటాచ్మెంట్. ఇప్పుడు మీరు అందరు పని చేస్తుంటే నేను కూర్చొని చూస్తాను, నాకేమయ్య రాబో? మీరు చేస్తున్నారు, నేను చూస్తున్నాను, నాకేమైంది? అవునా కాదా? అట్లాగే తనలో తాను ఈ ఇంద్రియాలు కానీ ఇవి కానీ పనిచేస్తూ ఉంటే ఏమవుతున్నాడు? వేరుగా ఉన్నాడు. ఎట్లా ఉంటాడు వేరుగా అంటే, ఆయన అక్కడెక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. ఈజ్ నాట్ అవైలబుల్ హియర్. ఎక్కడ లేడు? ఈ ఇంద్రియాల్లో, మనసులో, వాటిలో కూర్చోవట్లే. ఆయన సీట్ అక్కడ ఉంది. అక్కడ బ్రహ్మణి అక్కడ ఉంది. సో లోపల నుంచి ఆయన ఇలా బయటికి తెస్తున్నాడు. అందుకని ఇవేవి ఆయనకు అంటావని చెప్పాడు. ఇక ఇదే విషయాన్ని తర్వాత శ్లోకాల్లోనే వివరిస్తూ ఉన్నారు. చూడండి, 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఇందాక ఇంద్రియాల విషయాల్లో చెడిపోతుంటే ఆయన సాక్షిగా చూస్తున్నాడు అని చెప్పాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ సాక్షిత్వం అనేది అన్ని ఇంద్రియ విషయాల్లో ఉంటుంది. సాక్షిత్వం ఉండాలంటే ఎక్కడ ఉండాలి? దృష్టి ఇంద్రియ ప్రవర్తనలో కానీ ఇంద్రియ విషయాల్లోని కాదు. బ్రహ్మణి ఆదాయ అన్నాడు అంటే పరమాత్మలోనే దృష్టి ఉంటుంది. అప్పుడు సంఘం ఉండదు. సంఘం లేకపోతే దాని యొక్క ఫలితాలు కూడా అంటాం. అక్కడితో ఆగకుండా కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియై కేవలై అన్నాడు. ఈ కేవలం అనే పదం పట్టుకోవాలి. ఈ కేవలం అనేది శంకర్లు ఏం చెప్తారంటే, కేవలై కాయేన, కేవలం అంటే కేవలం శరీరముతో, కేవలం మనస్సుతో, కేవలం బుద్ధితో, కేవలం ఇంద్రియాలతో. అదేమిటి కేవలం? కేవలం ఏంటి? ఈ కేవలం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? మమత్వ వర్జిత అన్నాడు. మమత్వ వర్జిత అంటే ఏమిటి అర్థము? మమత్వం అనేది తీసేసిన వాడై, ఇది కేవలం. అంటే మామూలుగా కర్తృత్వం ఎట్లా వస్తుంది చెప్పండి? ఒక్కొక్కటి ఇది నా మనస్సు, ఇది నా బుద్ధి, నా ఇంద్రియం అనుకొని కదా చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కర్తృత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చేస్తుంటే నేను చేశాను అనుకోను కదా,
కదా. ఇప్పుడు ఇంద్రియాలు ఎవరివి? నావి. అప్పుడు నేను చేస్తున్నా. ఈ మనస్సు నాది, ఈ బుద్ధి నాది, నేను ఆలోచిస్తున్నాను. ఈ శరీరము నాది, నేను ఇవన్నీ చేస్తున్నాను. అవునా కాదా? అందుకని కేవలం అంటే ఏంటి? మమత్వ బుద్ధి లేకుండా. ఏ మమత్వం? ఈ ఉపాధులు కూడా నావి కావు. ఉపాధులు కూడా నావి కావు. కాబట్టి తాదాత్మ్యం నుంచి బయటపడుతున్నాడు. ఇందాక ఏం చేశాడు? కర్మఫల సమర్పణ. ఇప్పుడు అలా కాదు, ఇంకా లోతులకు వెళ్తున్నాడు. పరమాత్మ యందు దృష్టి నిలపాలంటే ఈ తాదాత్మ్యం ఉన్నంతసేపు నిలపలేడుగా. ఏవి? ఈ ఉపాధులు. సో ఉపాధుల్లో కూడా మమత్వ బుద్ధి లేదు. అప్పుడు మరి కర్మ ఎందుకు చెయ్యాలి? అలా ఎప్పుడైతే మమత్వ బుద్ధి వదిలేసి చేస్తాడో యోగిన కర్మ కుర్వంతి. ఎందుకు చేయాలి మరి వాళ్ళు? ఆత్మశుద్ధయే సంగం త్యక్త్వా. ఆత్మశుద్ధి కోసం. నువ్వు ఇంకా ఇంకా ఆత్మశుద్ధి చేసుకోవాలా? చేసుకోవాలి. ఇవి ఉంటాయిగా సంస్కారాలు పూర్తిగా క్షయం అవ్వాలిగా. అహం అనేది పూర్తిగా అంతం అవ్వాలిగా. అహం మళ్ళీ లేస్తుందంటే మళ్ళీ సంస్కారాలు ఉంటేనే లేస్తాయి. సో పూర్తిగా నామమాత్రమైనటువంటి అది కూడా పోవాలి. అక్కడ పోవాలి అని అంటే అప్పుడు కర్మయోగం వల్లనే అది జరుగుతుంది. కర్మ సన్యాసం వల్ల అహం దేనికి తగలదు అక్కడ. అందుకే కేవల ఇది అన్నాడు. సో కర్మఫల సమర్పణ చిన్న స్థాయి. ఇక్కడ ఏమిటి? ఈ తన యొక్క పరికరాలు ఏవైతే ఉన్నాయో బుద్ధి కూడా ఆఖరికి మనసా బుద్ధ్య. ఇప్పుడు సాక్షిగా ఉండటం వేరు, సాక్షిగా అంటే వేరవుతున్నాడు. ఈ సాక్షిత్వం వల్ల ఏం జరుగుతోంది అక్కడ? వీటి నుండి వేరవుతున్నాడు. శరీర మనోబుద్ధులు కూడా. ఇప్పుడు ఎట్లా అంటే ఒక పని జరుగుతోంది మనలోనే అనుకోండి, రాయడమో చదవటమో, ఇది బాహ్యమైన కర్మ కావచ్చు. ఈ బాహ్యమైన పనులు జరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేయటం అని చెప్పుకున్నాం, అంటే పరిశీలించటం. బుద్ధి ఎవరు పరిశీలిస్తున్నారు? బుద్ధి పరిశీలిస్తుంది, అంతేగా. సో బుద్ధిలో ఏమున్నాయో నాకు తెలుసు, బుద్ధిలో ఆలోచనలు కూడా చూస్తున్నాడు. నేను పరిశీలకుడిని, వీటికి అంటుకోవట్లేదు అని ఎవరు తెలుసుకుంటున్నారు? నేను పరిశీలిస్తున్నాను, నేను చూస్తున్నాను ఆలోచనలు ఎలా పోతున్నాయో అని ఎవరు తెలుసుకుంటున్నారు? కాబట్టి సర్వధీ సాక్షిభూతం అన్నాడు. బుద్ధికి కూడా సాక్షి ఒకటి ఉంది. బుద్ధికి కూడా సాక్షి. ఆ బుద్ధికి సాక్షిగా ఉండేది ఎవరు? పరమాత్మ, ఆత్మే. సో మాటి మాటికి ఈ దీని చేత వెనక్కి లాగుతున్నాడు దృష్టిని. ఈ వీటి ఉపాధుల్లో కూడా కూర్చోడు. ఉపాధుల్లో కూర్చోకుండా ఆత్మభావన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ వాసనలు ఏమవుతున్నాయి? అప్పుడు వెళ్ళిపోతున్నాయి, ఫ్లష్ అవుట్ కదా. వాసనలు బయటికి వెళ్ళిపోతున్నాయి. దేనివల్ల? కర్మ చేస్తున్నాడు, కర్మ జరుగుతోంది. బుద్ధిని కూడా ఉపయోగించుకుంటున్నాడు, ఇంద్రియాల్ని ఉపయోగించుకుంటాడు, శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అక్కడ ఇవి నా ఇంద్రియములు అనేది లేవు, ఇవి నా బుద్ధి లేదు. అంటే దాంతో తాదాత్మ్యం లేదు. తాదాత్మ్యం అలా లేనప్పుడు ఇవి వెళ్ళిపోతాయి. అంటే రెండు ఉన్నాయి, ఆత్మ అనాత్మ. ఈ వివేక దృష్టి ఎప్పుడు పోదు. సో ఆత్మగా తానున్నప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయి? దూరం అయిపోతున్నాయి. అందుకదా ఇది నేను అది లేనప్పుడు వాటిల్లో కూర్చుంటున్నాడు. ఇది సాక్షిగా, బుద్ధికి కూడా సాక్షిగా ఉన్నప్పుడు బుద్ధిలో ఒక ఆలోచన వచ్చింది. ఎవరి ఆలోచన? నాకే అండి ఐడియా వచ్చింది. ఓహో అంటే బుద్ధి నాదన్నట్టేగా, ఈ ఆలోచన నాదేగా, అవునా కాదా? బుద్ధిలో ఆలోచనలకు సాక్షి కాదు, సాక్షిత్వానికి ఇంకోడు ఉన్నాడు. సో వేరవటం వేరు, దీనికి వేరుగా ఇంకోటి ఉంది. సాక్షిత్వానికి కూడా ప్రకాశింపజేసేది ఆత్మ చెప్పాడు. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు. ఇది ప్రయాణం అంతా అంతర్ముఖ ప్రయాణం. సో అప్పుడు అలాంటి వాడు ఏమి జరుగుతోంది చూడండి.
12వ శ్లోకం చదివాం కదా. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ యుక్తః. ఈ యుక్తః అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో కదా. కొన్ని సందర్భాల్లో యుక్తత్వం అని అంటే మోడరేషన్, అంటే మధ్యస్థంగా ఉండటం, అతిగా చేయటం కాకుండా అసలే చేయకుండా ఉండడం కాకుండా మధ్యస్థంగా బ్యాలెన్స్డ్ అంటారే, సమతుల్య స్థితిని యుక్తత్వం అని ఇంతకుముందు చెప్పారు. ఇదే భగవద్గీతలో. ఇక్కడ యుక్తః అనే మాటకి శంకరులు ఇంకో అర్థం చెప్పారు. ఇక్కడ అర్థం వేరు. ఏమిటి? ఈశ్వరాయ కర్మాణి కరోమి న మమ ఫలాయ ఇది సమాహిత సత్. అంటే సమాహిత చిత్తుడు. యుక్త అంటే చిత్తం ఏమైంది ఇక్కడ? సమతుల్యంలో ఉంది. అవునా? చిత్తం సమతుల్యంలో ఉంది. చిత్తం ఎప్పుడు సమతుల్యంగా ఉంటుంది? సిద్ధి అసిద్ధి అనే ఒక భావం లేనప్పుడే. సిద్ధి అంటే ఈ కర్మఫలం నాకు ఇలా ఉండాలి, ప్రాప్తించాలి కదా, ఇది ఇలా జరగకూడదు అనుకోవడం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? బ్రహ్మణాధాయ కర్మాణి అన్నాడుగా. పరమాత్మని స్మరణ చేసుకుంటూ దృష్టి నిలిపినప్పుడు ఎవరి కోసం ఈ కర్మ? ఆయన కోసం. ఫల సమర్పణ కాదు, కర్మే ఆయన కోసం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాం, అవునా? అంటే కర్మ ఫలాన్ని సమర్పించడం ఒక స్థాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? ఈశ్వరాయ అంటే బ్రహ్మణి ఆదాయ అన్నాడు చేస్తున్నాడు. మమ ఫలాయ అంటే ఈ ఫలితం నా కోసము కాదు. సో ఇప్పుడు ఇంద్రియాలు వాటిని మనసుతో బుద్ధితో వేరై నిలబడి చేయటం, తర్వాత ఫలితం మీద కూడా ఏమాత్రం ఆసక్తి లేకుండా చేయటం. శాంతి ఆప్నోతి నైష్ఠికీం. అప్పుడు ఏమవుతుందట? నైష్ఠికీం శాంతి ఆప్నోతి. నైష్ఠికీం అన్నప్పుడు ఏమిటి అర్థం? నిష్ఠగా ఉండడం. నిష్ఠ అంటే ఏమిటి? ఎప్పుడూ దాంట్లోనే ఉంటే నిష్ఠ అంటారు. దేంట్లో మనం ఏదైతే ఒక ఆచరణ పెట్టుకున్నామో దానిలో నిరంతరము నిలిచినప్పుడు నిష్ఠ అంటారు. అది ఏదైనా కావచ్చు, మరి ఆచరణ అయినా కావచ్చు. ఇప్పుడు ఈయన దృష్టి ఎక్కడుంది? ఎక్కడుంది? పరమాత్మలో ఉంది. ఉన్నప్పుడు అలాగే ఆ దృష్టిని అలా నిలిపితే అది నిష్ఠ అంటాడు. అప్పుడు ఏం పొందుతాడు? శాంతి ఆప్నోతి. ఇదే విషయాన్ని ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాడు. శాంతిని పొందుతాడు. ఇప్పుడు దీనికి ఒక క్రమం చెప్పారు శంకరుడు. ఇదే మాటికి ఇదే మాట చెప్తారేమిటి అని అంటే ఇక్కడ చెప్పాడు ఆయన. ఏమిటి? మొదట జరిగేది అంతఃకరణ శుద్ధి, రెండవది దానివల్ల కలిగేది జ్ఞానం. ఏ జ్ఞానం? బుద్ధిలో జ్ఞానం. దేనికి సంబంధించిన జ్ఞానం? పరమాత్మకి సంబంధించినటువంటి జ్ఞానం. ఆ తరువాత ఏం జరుగుతుంది? కర్మ సన్యాస స్థితి. అంటే కర్మ చేస్తున్నప్పుడు కూడా కర్తృత్వ భావన లేక ఇంద్రియాలు వాటిలో వెళ్ళి పనులు చేసుకుంటున్నాయి. అది కూడా బ్రహ్మణి ఆదాయ అన్న తర్వాత ఇప్పుడు చివరికి చెప్పింది జ్ఞాన నిష్ఠ. ముందు బుద్ధిలో జ్ఞానం వచ్చి ఆ జ్ఞానంలో దృష్టి నిలిపినప్పుడు నిష్ఠ కలిగినప్పుడు, అందుకే శాంతి నైష్ఠికీం శాంతి. ఇక అది చెక్కు చెదరనటువంటిది. సో మొదటి నుంచి చూస్తున్నప్పుడు
ఈ యుక్తత్వం, ఇంద్రియాల స్థాయిలో యుక్తత్వం, మనస్సు స్థాయిలో యుక్తత్వం. సో ఇక్కడ చెప్పింది ఏమిటంటే కేవలం ఇంద్రియ స్థాయిలో కాదు, మనస్సు పరమాత్మలో నిలవటం అనే యుక్తత్వం. ఇది నిలవాలంటే ఏం చేయాలి? వీటి నుంచి వేరవ్వాలి. ఇంద్రియాల యొక్క ప్రవర్తన, మనస్సు యొక్క కదలికలు, తర్వాత శరీరం యొక్క పనులు, ఈ 4 స్థాయిల్లో చెప్పాడు కదా, కాయేన మనసా బుద్ధ్యా ఇంద్రియే. ఈ 4 స్థాయిల్లో జరుగుతున్నప్పుడు ఏమవుతున్నాడు? ఆయన యుక్తుడై ఉంటున్నాడు. కేవలం ఇంద్రియాలు కాదు, బుద్ధి ఆలోచిస్తున్నప్పటికీ కూడా బుద్ధి దాని పని అది చేస్తుంది, మనస్సు దాని పని అది చేస్తుంది. సో అన్నిటికీ వేరయ్యాడు, ఉపాధులకు కూడా వేరయ్యాడు చెప్పి, అలా కాకుండా అయుక్త. అయుక్త అంటే అన్నిట్లో ఉన్నవాడు, అంటే వీటికి వేరైన వాడు కాదు. వీటికి శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు తాను అనుకుంటూ ఇవి నావి, ఇది నేను అనుకుంటూ చేసేవాడు. కామకారేణ ఫలేసక్త నిబధ్యతే. ఏమవుతున్నాడు? కామకారేణ ఎప్పుడైతే ఇవి నావి అనుకున్నాడో, లేకపోతే ఈ ఉపాధులు నేను అనుకున్నాడో, వెంటనే ఏం పుడుతుంది? దాంట్లో నుంచి కోరిక ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్పాడు ఇక్కడ, అవి ఉత్పన్నం కాకుండా ఉండాలంటే వాటి నుంచి వేరే అవ్వాలి. అవునా? ఇప్పుడు వాటిల్లో కూర్చొని కర్మ ఫలితం ఆశించకుండా ఉండడం కష్టం. వీటిలో కూర్చొని, ఇంద్రియాల్లో, మనసులో, బుద్ధిలో కూర్చొని కర్మ ఫలితం ఆశించకుండా ఉండడం అంత తేలికేం కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వాటి నుంచి వేరవ్వాలి. ఏది? ఉపాధుల్లో నుంచి కూడా. ఇప్పుడు మనసులో కూర్చొని నువ్వు కోరుకోక శివార్పణం చేయి. అవునా? కాబట్టి ఉపాధుల నుంచి కూడా వేరడం. అందుకే అయుక్త పోల్చి చెప్పాడు. యుక్తుడు ఎలా ఉంటాడు, అయుక్తుడు ఎలా ఉంటాడు? అయుక్తుడు ఏమవుతాడ? కామకార. ఏమిటి అర్థం ఇక్కడ? కామకారేణ ఫలే సక్త. ఫలములలో సక్త భావన అంటే ఏంటి? ఈ ఫలితం నాకు కావాలి, నేను పొందాలి, ఇలా ఉండాలనేటువంటిది ఎందుకు వస్తుందట? కామకారేణ, కోరిక వల్ల వస్తుంది. ఇది కామకార అన్నప్పుడు శంకర్లు చక్కగా చెప్పారు. కామస్య కార అంటే కామ ప్రేరితయా, కామము యొక్క ప్రేరణ చేత పనులు జరుగుతాయి. అప్పుడు ఫలం యందు ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడు? అయుక్తుడైన వాడు, అంటే యుక్తత్వం, పరమాత్మతో అనుసంధానం లేని వాడికి వెంటనే పుడుతుంది, అహం అనేది పుడుతుంది. కాబట్టి దాంట్లో నుంచి కోరిక కలుగుతుంది, దానివల్ల ఫలితం ఏందో ఆసక్తి కలుగుతుంది. కాబట్టి బంధానికి గురి అవుతుంది. ఇది రివర్స్. యుక్తుడైన వాడే ఎక్కడ ఉంటుంది? దృష్టి ఉపాధుల్లో కాదు, ఉపాధులు నడిపేటువంటి ఈ పరమాత్మ చైతన్యం. అక్కడ దృష్టి నిలిపినప్పుడు ఏమవుతుంది? ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలు అవన్నీ కేవలం ఉపాధులే. అక్కడ సక్త భావన అక్కడే పోయింది. అప్పుడు పోయినప్పుడు కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? ఇంకా లేదు. కాబట్టి ఫలమయ్యేంత ఆసక్తి కూడా ఉండదు. కాబట్టి బంధం లేదు. అందుకని లోపల ఉన్నవి ఖర్చు అయిపోతుంటాయి, కానీ ఆయనకి కర్మఫలం అనేది అంటదు చెప్పారు. కాబట్టి ప్రేరణ ఒకటే కారణం. ప్రేరణ ఏం ప్రేరణ? కామకారేణ అన్నాడు, అంతే. కాబట్టి మాటిమాటికి ఏమవుతుందంటే ఇక్కడ ఫలము యందు ఆసక్తి వదలమంటాడు. తర్వాత కర్మత్యాగం చేయమని చెప్పలేదు. కర్మల యందు కర్తృత్వ భావన, ఉపాధుల్లో కూర్చున్నంతసేపు కర్తృత్వ భావన పోదు, చాలా కష్టం. ఉపాధి నేను అనుకున్నప్పుడు నేను కర్తను అనుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో దీని నుంచి వేరవ్వటానికి బ్రహ్మణి ఆదాయ అని చెప్పాడు. అప్పుడు ఏం జరుగుతుంది? పద్మపత్రం ఇవ హంబస, ఇందాక చెప్పినట్టు. అప్పుడు ఎలా ఉంటాడు ఆయన? ఆ స్థితి అర్థం చేసుకోవడం కష్టం. అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏమిటి? నవద్వారే పురే దేహి. ఎక్కడ? నవద్వారపురములో ఈ దేహి ఆయన ఎలా ఉన్నాడు? కూర్చున్నాడు.
ఎలా కూర్చున్నాడు? సర్వకర్మాణి మనసా సన్యస్య సుఖం ఆస్తే. ఇక్కడ మనస అన్నప్పుడు మళ్ళీ కేవలం మనసు కాదు. అందుకే మనం మహాత్ములు చెప్పిన వ్యాఖ్యానం ప్రమాణంగా తీసుకోవాలి. ఇక్కడ మనసు అంటే మళ్ళీ మనసు ఇంద్రియాల వెంట పోవచ్చు, అవునా? మనసు బుద్ధి ఈ మాట వినకపోవచ్చు. అందుకని ఈ మనస అంటే వివేక బుద్ధ్యా అకర్మ దృష్ట్యా అని అక్కడ వివేక బుద్ధితో అకర్మ దృష్టితో. అప్పుడు సర్వకర్మాణి సన్యస్య అంటే అన్ని కర్మలని త్యజిస్తాడు. మళ్ళీ కర్మల్ని త్యజించడం అంటే ఏంటి అర్థం? కర్మలను త్యజించడము కాదు, ఏమిటి? కర్తృత్వాన్ని త్యజిస్తాడు. దేంతో? వివేక బుద్ధితో అకర్మ దృష్టితో. సో కర్మలో అకర్మ అదే. అప్పుడు ఉపాసన తాదాత్మ్యం కూడా లేదు. అందుకే నవద్వార పురములో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉన్నాడు. సుఖం అంటే అతనికే వస్తుందట, మిగతా వాళ్ళకి సుఖం లేదు. ఎలాగూ సుఖం అన్నదానికి చెప్పాడు. నిరాయాస అంటే ఆయాసమే ఉండదట. అంటే ఆత్మన అన్యత్ర నివృత్త బాహ్య సర్వ ప్రయోజన ఇది సుఖం. సుఖం అనే దానికి మంచి నిర్వచనం చెప్పారు శంకర్. మామూలు మనిషి యొక్క డెఫినేషన్ ఏంటి చెప్పండి? సుఖం అంటే ఇంద్రియాలకు తృప్తి కలిగిస్తే సుఖం, అవునా? మనసుకు కాస్త మనం అనుకున్నట్టు జరిగితే ఓ తృప్తి, అవునా? మన ఆలోచనలు బాగున్నాయి అందరూ మెచ్చుకుంటే ఓ తృప్తి. ఇవన్నీ సుఖాలే, క్షణికం. సుఖం అనుకున్నాం కానీ కాదు. ఇక్కడ ఏమంటారంటే ఆత్మన అన్యత్ర నివృత్త బాహ్య సర్వ ప్రయోజన అంటే బాహ్యమైన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి వెనక్కి వచ్చి నివృత్తి అయ్యి ఏమవుతుంది? ఆత్మలోనే నిలపడం. సో ఆత్మ కంటే అన్యమైనటువంటి విషయ బాహ్య ప్రయోజనాలన్నింటినీ వదిలినప్పుడు చిత్తం ప్రసన్నమవుతుంది, ఆయాసరహితమవుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది? ఆయాసం. ఏం ఆయాసం? ఆయాసం అంటే ఇదే కాదు ఆయాసం, మనస్సు కూడా శ్రమ పడట్లే, బుద్ధి శ్రమ పడట్లే, ఇంద్రియాలకు శ్రమేగా. మరి ఈ ఆయాసం అంతా పోతుంది. కాబట్టి ఆత్మ కంటే అన్యమైనటువంటి విషయాల నుంచి వెనక్కి రావడం ఏది? దృష్టి, బాహ్య ప్రయోగం. అప్పుడు అది సుఖం. అంటే సుఖానికి అడ్రస్ చెప్పబోతున్నాడు భగవంతుడు తర్వాత శ్లోకంలో కదా. కాబట్టి అది కోరు. అందుకని సుఖం ఆస్తే ఉన్నాడు. ఎలాగూ? వశీ. వశీ అంటే వశములో. ఏ వశంలో పెట్టుకున్నాడు? ఏ వశంలో పెట్టుకున్నాడు? ఇప్పుడు ఇందాక చెప్పాడు మనస, తర్వాత ఇంద్రియై కాయేన బుద్ధ్య అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ తన్ని డామినేట్ చెయ్యవు. మరి ఏం చేస్తాడు? తాను వాటిని వశంలో పెట్టుకొని ఉంటాడు. అంటే వాటి యొక్క డిమాండ్స్ కి ఇంకా లొంగేది లేదు. అవి డిమాండ్ చెయ్యవు. ఎందుకు చెయ్యవు? ఆయన దృష్టి ఇక్కడ లేదు కాబట్టి. ఇక్కడ ఉంటే డిమాండ్ చేస్తాయి. కాబట్టి నవద్వారపురములో కూర్చొని ఉన్నాడు. ఈ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పారో ఇది వేదాంత శాస్త్రముల్లో ఉపనిషత్తుల్లో ఉన్నదే, కొత్తదేమీ కాదు. పురం అనే మాట ఉపయోగించడం ద్వారా, పురం అంటే ఏం తెలుసు? నగరం అని అర్థం. నగరం. మరి మహారాజులు ఉన్నారంటే పూర్వం వాళ్ళు ఏం చేసేవారు? ఒక ముఖ్యమైన పట్టణం, ఏం పట్టణం? ముఖ్య పట్టణం, రాజధాని నగరం అంటారు, అవునా? మహారాజు ఆ రాజధాని నగరంలోనే ఉంటారా? ఆ దాంట్లో కూడా ఎక్కడ ఉంటాడైనా? ఒక కోట ఉంటుంది కదా, ఆ కోటలో అంతఃపురంలో ఉంటాడు, అవునా? అలాగే తర్వాత ఆ కోటకి ఏముంటాయి? ద్వారాలు ఉంటాయి. పురానికి కూడా ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల్లో నుంచి బయటకు వెళ్ళి వస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఈ పురం అనే ఒక చిన్న మాట ద్వారా ఒక దృష్టి కల్పించాడు భగవంతుడు. ఏమిటి అంటే నవద్వార పురం అన్నాడు. అది రాజుగారి పురం, ఇది నవద్వార పురం.
అంటే 9 రంధ్రములు కలిగినటువంటి దేహం. దీన్ని ద్వారములు అన్నాడు. రంధ్రాలు అనలే, ద్వారాలు. నిజమేగా, ద్వారాలలో ఏం చేస్తాం మనం? ద్వారం నుంచి లోపలికి బయటికి వస్తుంటాం కదా. అలాగే ఈ 9 ద్వారాల గుండా జీవుడు ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అయితే ఇక్కడ దేహి అనే మాటని జీవుడు అని అర్థం చెప్పొచ్చు బాహ్యంగా. కానీ ఇక్కడ ఏ దేహి? మామూలు జీవుడు కాదేనా, కర్మ సన్యాస స్థితిలో ఉన్నవాడు. అవునా? కర్మ సన్యాస స్థితిలో ఉన్నవాడు ఎక్కడున్నాడు? దృష్టి దేహములో ఉండదు, ఇంద్రియ మనోబుద్ధుల్లో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? బ్రహ్మణి ఆధాయ పరమాత్మను నిలిచినప్పుడు ఏమవుతుంది? నైవ కుర్వన్ న కారయన్. అది ఇక్కడ ముఖ్యం. కర్తృత్వ త్యాగం అంటే 2 రకాలు. ఏమిటది అంటే నేను చేస్తున్నాను ఒకటి, నేను చేయిస్తున్నాను అనేటువంటిది కూడా. 2 కర్తృత్వమే. అవునా కాదా? ఇప్పుడు తాను ఒక పని చేయటం, 10 మందితో చేయించటం. 10 మందితో పని చేయించడం ఎంత కష్టం తెలుసా? ఎవరికి వాళ్ళు పని చేయటం ఈజీ. అవునా? 10 మందితో పని చేయటం అంటే ఏంటి? ఇప్పుడు 10 ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇవన్నీ లేవా? ఇంత పెద్ద సెటప్ ఉంటే ఒక్కోటి వీటన్నిటితో పని చేయించడం ఎంత కష్టం, ఎంత శ్రమ. అవునా కాదా? అందుకే మనిషికి శ్రమ ఎక్కువ. కర్తృత్వ బుద్ధి ఉన్నప్పుడు 1, 2 నేను చేయిస్తున్నాను. అవునా కదా? చేయిస్తున్నాను. అందుకే న కుర్వన్ న కారయన్. ఇప్పుడు ఈయన ఎలాగున్నాడు? న కుర్వన్ న కారయన్ అంటే ఏమిటి? చేయట్లేదు, చేయించటము కూడా లేదు, అంటే ప్రేరణ ఇవ్వటం కూడా లేదు. ఇప్పుడు చూడండి, కర్తృత్వ త్యాగంలో ఏముంటాయి? ఇప్పుడు ఏముండాలి? నేను కర్తని కాదు, నేను స్వయంగా చేయట్లేదు, నేను చేయించటం కూడా లేదు వాటి ద్వారా. నేను ఇంద్రియాల ద్వారా చేయిస్తా, వీటి ద్వారా చేయిస్తా, వాటి ఉపయోగించుకుంటున్నాను, నేను వేరుగా ఉన్నాను కూడా. డిటాచ్మెంట్ అంటే పూర్తిగా. ఇప్పుడు శరీరాన్ని ఉపయోగించుకోవడం అంటే కొద్దిగా వేరవటం, తాదాత్మ్యం నుంచి కొంచెం వేరవటం. శరీరం ద్వారా నేను చేయట్లేదు, శరీరాన్ని కూడా నేను చేయించట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. మరి ఎలాగా? కేవల సాక్షి అంటే ఇది. దీన్ని శంకరులు ఏక చూడమని చెప్తారు. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియ స్వక్రియార్థేషు వర్తంతే. అదే ఇక్కడ వస్తుంది. యస్య సన్నిధి మాత్రేణ అంటే ఎవరి సన్నిధిలో దేహ ఇంద్రియ మనోధియ, ఈ 4 ఇవన్నీ కూడా స్వక్రియార్థేషు వర్తంతే, వాటి పనుల్లో అవి వెళ్ళిపోతున్నాయి, వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. సన్నిధి అంటే ఏంటి? ఉంటే చాలు, ఉంటే చాలు. తాను ఉన్నాడు. ఇప్పుడు రాజు అన్నాడు, అందుకే రాజుగారి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ రాజు అని డైరెక్ట్ గా చెప్పలే, పురం అన్నాడు. ఓ రాజుగారు ఉంటాడు అక్కడ. ఆ రాజుగారు ఉంటే చాలు, ఆయన పవర్తో మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? రాజుగారు నియమించిన వాళ్ళు ఉంటారు కదా, మంత్రి గాని, సేనాపతి గాని, దండరాజుడు గాని, వీళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నియమించారు? రాజుగారి యొక్క పవరే వాళ్ళ కొద్దిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఇంద్రియ మనోబుద్ధులు అనేవి వాటంతటా అవి పనిచేస్తాయా? చేయలేవు. ఎలా పనిచేస్తున్నాయి? చైతన్యం ఉంటే అప్పుడు వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. ఈ చైతన్యమే లేదనుకోండి అవి పని చేయవు కదా. కాబట్టి ఇది ఉంటే చాలు. యస్య సన్నిధి మాత్రేనా, ఆత్మ ప్రకాశం ఉంటే వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. అంతేగాని ఆత్మ వచ్చి నువ్వు ఇచ్చేవే, ఓ కన్ను నువ్వు చూడవే, ఓ మనస్సు నువ్వు భావించవే, ఓ బుద్ధి నువ్వు ఆలోచించవే అని చెప్తుందే, చేయిస్తుందే? లేదు కదా. కాబట్టి నా కారయం చేయించేది లేదు. కొన్ని ఆత్మ వచ్చి చేస్తుందే? ఇప్పుడు ప్రకాశం, గురుదేవులు అది చెప్తారు ఎగ్జామ్. ప్రకాశం ఉంది, ఆ లైట్ ట్యూబ్ లైట్ ఉంది,
ఆ ట్యూబ్లైట్ వెలుగులో మనం అన్ని చదువుకుంటున్నాం, పనులు చేసుకుంటూ ఉన్నాం. అవునా? అప్పుడు ప్రకాశం ఎలాగుంది? ప్రకాశమే, అంతే. ఆ ప్రకాశం వచ్చి చదువుతుందా, చూస్తుందా, వింటుందా, తింటుందా? లేదు, కేవలం ప్రకాశం. అక్కడ చేయించడం అనేది కూడా లేదు. ఇదే శంకర్లు అనే ఆత్మబోధలో వీటిలన్నింటిలో చెప్పింది ఇదే. కాబట్టి నకుర్వన్ నకారేన్, కర్తృత్వం అంటే తాను చేయటము కానీ, చేయించటము కానీ, ప్రేరణ ఇవ్వటము కానీ లేదు. మనోబుద్ధులకు ప్రేరణ ఇవ్వట్లేదు, ఆత్మ సాక్షిగా ఉంది. మరి ఎలా జరుగుతుంది? అందుకే సుఖంగా ఉంటాడు. రెండు కష్టం, చేయటం చేయించటం రెండు కష్టం, ఆ రెండు లేవు ఇక్కడ, కేవలము తనకు తానుగా. అందుకే సన్యస్య, వివేక బుద్ధితో సర్వ కర్మాణి సన్యస్య, సర్వకర్మలని అంటే కర్తృత్వాన్ని రెండు విధాలుగా త్యాగం చేసినటువంటి వాడు. కాబట్టి అలాంటి వాడు సుఖంగా ఉన్నాడు. ఆత్మ కంటే అన్యమైనటువంటి దృష్టి లేదు, కేవలం ప్రకాశ రూపుడై సాక్షిగా. ఇది కర్మ సన్యాసంలో స్థితి, సుఖంగా ఉండటం అనేది.